ఒకసారి చూడండి మన పసుపు కుండీలు. కొన్ని అయితే గ్రీన్గా ఉన్నాయి, కొన్ని అయితేనేమో బాగా ఎండిపోయి వాలిపోయిందండి ఆకు. అయితే కొన్ని బాగా ఎండిపోయినవి తీద్దాం అనుకున్నాం. అయితే తీద్దామని చెప్పేసి మేము వాటర్ చేయటం బంద్ చేసాం వారం రోజుల నుంచి. మొన్న వర్షం వచ్చింది కదండి, మళ్ళీ మొత్తం ముద్దగా అయిపోయినాయి. మళ్ళీ వర్షాలని చెప్తున్నారు, వస్తే కనుక ఇవన్నీ మళ్ళీ మొక్కలు వస్తాయేమో అని చెప్పేసి ఈరోజు అయితే కొన్ని వచ్చినంత వరకు తీద్దామని చెప్పేసి పక్కకు పెట్టేసాము. కొన్ని అయితే పక్కన పెట్టాము, ఇంకొక 4 అయితే అసలు చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇంకా అవి అసలు ఏమీ తయారైనట్టు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంతవరకు తయారైనంత వరకు అయితే తీద్దామని చెప్పేసి పక్కకు పెట్టాము. అసలు ఎంత ఉన్నది ఏంటి అనేది అయితే సస్పెన్సే మనకి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే పసుపు హార్వెస్టేనండి, ఏం లేదు. అయితే ఇది ఒక పెద్ద టాస్క్. మనకి అసలు లోపల తయారైందో లేదో కూడా తెలియదు. ఒట్టి కుండీలు బోర్లించాల్సి వస్తుంది లాస్ట్కి. పైకైతే కొంచెం కనిపిస్తుంది కానీ లోపల ఉన్నది లేనిదైతే అర్థం అవ్వట్లేదు. అది పైన అది పట్టుకోవే, సైడ్లు పట్టుకోవే అంటే అదేమో అట్లా తీస్తుంది. దీనికి గ్రిప్పు, గ్రో బ్యాగులకి గ్రిప్పు దొరకదండి. మనం బోర్లించి తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అది కొడతా ఉంది, అది రావట్లేదు. పసుపు అయితే మాత్రం అండి మంచిగా పండితే మాత్రం చాలా తేలిగ్గానే వస్తుంది. మనం ఏమి వేసే పని ఉండదు. మనం పెట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఎరువు మట్టి మంచిగా కలిపి పెట్టుకున్నామంటే మనం దానికి అసలు ఏం మళ్ళీ వేసే పనే ఉండదు. నేనైతే మాత్రం అసలు ఆ పెట్టినప్పుడు పెట్టటమేనండి, కనీసం చెంచా కూడా వేయలేదు ఎరువు. ఎప్పుడన్నా అన్నిటితో పాటు వీటికి లిక్విడ్లు పోసామంతే. ఇంకా మనకి తయారైపోయినప్పుడు వాటర్ బంద్ చేయాలండి. బంద్ చేస్తేనే ఆ గడ్డలు అనేవి తొందరగా అట్లా ఎల్లిష్గా అవుతాయి. లేకపోతే తెల్లంగా ఉండి మళ్ళీ మొక్కలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇదిగోండి ఒక కుండీ అయితే బోర్లించింది. దీంట్లో అయితే బాగానే ఉంది, మంచి బలంగా అనిపిస్తుంది. మంచి చాలా ఎక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది. మరి మిగతా ఎలా ఉంటాయో తెలియదు. ఇదిగోండి దీనికైతే చాలానే వచ్చింది. ఇంక అట్లా ఉండాలండి, లేక ఈకలు రాకుండా ఉండాలి. అన్ని ఈకలు వచ్చి చిన్న బొడుపుల్లాగా అన్నీ మొత్తం ఎక్కువ శాతం ఒక్కొక్కసారి ఎందుకు అయ్యే వస్తాయి. మనకి పసుపు కంటే అయ్యే ఎక్కువ ఉంటాయి. అవి అసలు ఏమంటారో వాటిని కూడా నాకు తెలియదు. అన్ని పంటల్లో కంటే పసుపు పంట ఏ రోగం లేదండి. అసలు రోగం నొప్పి ఏమీ లేకోకుండా, మందులు కొట్టే పని లేకుండా, ఎరువులు ఇచ్చే పని లేకుండా అస్తమానం తేలిక పండే పంట ఏంటంటే పసుపు. అల్లం కూడా అంతేనండి, పండితే అల్లం కూడా మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే అల్లం అది కూడా మంచిగానే వస్తుంది, ఈ పసుపు అల్లం. ఇంకా దుంప జాతి అయితే కొన్ని కష్టమే, కానీ ఆలుగడ్డలు అవి అంటే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఊపినే ఎండిపోతాయని. ఇదిగోండి ఇది కూడా తీద్దాం. దీంట్లో అయితే పైకి కనిపిస్తుంది కానీ మరి అసలు లోపల ఏమున్నదో అర్థం కావట్లేదు. నేను ఏ కుండీకి ఆ కుండీ వేసుకోవే, లేకపోతే మళ్ళీ మట్టి అదంతా ఒక్కసారి కష్టం అయిపోతుంది. అంటే అదేమో ఇంకా ఒక కుండీ వేసేసి దాని పక్కకు నెట్టి మళ్ళీ ఇది పోస్తాను. దీంట్లో కూడా బాగానే ఉంది వదినమ్మ. ఒక పక్కన తెల్లంగా ఉంది, ఒక పక్కన ఎల్లో ఉంది అంటుంది. ఏదైతే తీసి బోర్లిచ్చాం కదా, మనం మళ్ళీ బోర్లించాక ఏం చేయలేమండి ఇంకా దాన్ని. అది ఉంచినా కూడా మళ్ళీ వేస్ట్ అవుతుంది, రాదిగా. అదిగోండి ఈ పక్క తెల్లగా అనిపిస్తుంది, అటు సైడ్ అయితే మళ్ళీ ఎల్లిష్గానే ఉంది. మనకి స్మెల్ తెలిసిపోద్దండి పసుపు తయారైంది లేదనేది. మనం అక్కడ కుండీ దగ్గరికి వెళ్తేనే అసలు కదిలిస్తే చాలు, అబ్బా ఎంత మంచి స్మెల్ అసలు. ఇదిగోండి ఇది అయితే కొంచెం తెల్లంగా ఉంది. మరి ఇది మొక్కలు పెట్టుకుంటే మరి మళ్ళీ పసుపు వస్తుందా రాదా అనేది కూడా నాకు అర్థం అవ్వదు. దీనైతే పక్కన పెట్టి ఉంచుతా. నాకు అసలు ఈ సంవత్సరం అయితే పసుపు కొంచెం చాలా ఎక్కువ వస్తే కనుక అంత అవసరం ఉండదు వచ్చే సంవత్సరం పెట్టడం. వీటినైతే ఉంచి ఒక కుండీలో పెడతా. మొక్కలు వస్తాయో రావో మన పెట్టుకోవటానికన్నా మళ్ళీ కొన్ని కొమ్ములు వస్తాయి కదా, వాటికన్నా పనికి వస్తుంది. అంత పక్కన నెట్టేసి అట్ట పూర్తిగా ఎండిపోయాక కూడా మనం ఒక వారం 10 రోజులు ఉంచాలండి వాటిని. నేనేంటంటే మొత్తం తడిసిపోయింది, మొత్తం ముద్దగా మళ్ళీ ఏమైనా మొక్కలు వస్తే వేస్ట్గా అయిపోతుందేమోనని తీస్తున్నా. కానీ వర్షం అదేం లేకుండా వాటర్ బంద్ చేయాలండి. ఒక ఎండిపోంగలోనే వాటర్ బంద్ చేసి ఒక 10 రోజులు ఉంచాలి. మళ్ళీ ఉంచినప్పుడే మళ్ళీ వస్తాయి మనకి మొక్కలు రాకోకుండా మంచిగా వస్తుంది అన్నమాట పసుపు. ఇవ్వండి ఇవి కూడా కొంచెం పైకైతే ఎల్లో కనపడుతున్నాయి, మరి లోపల ఏమున్నది లేనిది అర్థం అవ్వట్లే. ఎండ అయితే మాత్రం దంచి పెట్టుకుందండి. ఈరోజు అయితే ఎత్తి మాడిపోతుంది.
ఉదయం పూట ఈరోజే ఎండ వస్తుంది, అందుకే పోస్తే ఈ మట్టి ఎంత ముద్ద ముద్దగా ఉంది కదా, ఆ పసుపుకి అట్ట తట్టి బాగా గట్టిగా పట్టేసింది కదా, అది కూడా కొంచెం ఆరనిచ్చినట్టుగా అంటే ఆ మట్టి అంతా వదిలింది అనుకోండి, మనకి దాన్ని శుభ్రం చేసుకోవటం తేలిక కొంచెం. లేకపోతే అట్లా ముద్ద ముద్దగా ఉంటే ఎన్నిసార్లు కడిగినా కూడా ఆ మట్టి పోదు అసలు. అందుకే ఇప్పుడు పొద్దునే తీస్తాను, ఇప్పుడు తీస్తే సాయంత్రం వరకు మంచిగా ఆరిద్ది, మట్టి అంతా పోతుంది. అన్ని కుండీలు అయితే తీయట్లేదులేండి, కొన్ని కుండీలే తీస్తున్నా ఇప్పుడు. గట్టి మట్టి తడిసేసరికి కొంచెం చేత్తో కొట్టాల్సి వస్తుంది, కానీ మట్టి మాత్రం అండి పసుపుకి పెట్టిన మట్టి అయితే చాలా బాగుంటుందండి. అసలు ఎందుకని మీరు ఎంత బురద మట్టిలాగా ఎట్లాంటి మట్టి పెట్టినా మట్టి మళ్ళా మంచిగా ఉసుకుగానూ బాగా తయారవుతుంది. మరి ఎందులో వస్తుందో కానీ పసుపుకి పెట్టిన మట్టి మనం వేరే వాటికి ఏంటంటే ఈ దొండ తీగదానికి, గోడు చిక్కుళ్ళకి, బీర తీగకి ఈ మట్టి కనుక పోసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మట్టి ఏ రోగము లేకుండా ఉంటాయి. చూడండి దీనికి బాగానే వచ్చింది, పెద్ద దిమ్మె లెక్క వచ్చింది, అంటే తడిసేసరికి అట్లా ముద్ద లెక్క ఉంది. ఇవ్వండి ఎంత వచ్చిందో చూడండి. పచ్చిది అయితే చాలా వస్తుందండి, మరి అది ఎండాక ఎంత అవుతుందో పసుపు ఎంత వచ్చింది అనేది ఇక తర్వాత లాస్ట్కి మొత్తం ఇంకా ఉన్న కుండీలన్నీ తీసి కడిగి క్లీన్ చేసి ఉడకబెట్టి మిల్లుకు పంపించాక తెలుస్తుంది అసలు ఎంత వస్తుంది అనేది. నాకు పోయిన సంవత్సరం అసలు రాలేదండి, పోయిన సంవత్సరం బయట పెట్టాను నేను. బయట పెడితే ఏమైందంటే కోతులు అవి అయిపోకముందు తొక్కి పడేసేసరికి మొత్తం ఎండిపోయినాయండి, ఆకులన్నీ ఎండిపోయేసరికి పసుపు తయారవ్వాలి, అంత తెల్లంగా వచ్చేసింది పసుపు, ఏం పనికి రాలే. ఈ ఈకల తోకలను ఏమంటారండి, అన్ని ఈకల తోకలు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం అసలు ఈకల తోకలు లేవు, మరి ఇప్పుడు తీసిన వాటిల్లో కొంచెం కొంచెమే వచ్చినాయి. అబ్బో ఒక్కోసారి బాగా ఈకలు వస్తాయి, మరి అది బలం లేక వస్తుందో, మరి మట్టిలో తేడానో, మరి మనం పెట్టే ఈ దుంపల్లో ఏమైనా తేడా వస్తుందో తెలియదు, కానీ చాలా అన్నీ పసుపు కంటే అవే ఎక్కువ ఉంటాయి ఈకలు తోకలు. అది క్లీన్ చేయాలన్నా కూడా చాలా కష్టం, అవన్నీ కట్ చేసుకోవాలి, తీయాలి మళ్ళా. ఈజీగానే అబ్బా ఎండ ఉంది కాబట్టి సాయంత్రం తీస్తే పోయేదేమంటుంది, సాయంత్రం తీయటం కాదు, ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి తీస్తున్నాం. ఎండకి మంచిగా అది అంతా ఎండిపోతే మనకి తేలిక తీసుకోవటం, అది ఆ కాడలన్నీ కూడా తొందరగా దునికిపోతాయి ఇట్లా లాగేసుకుంటే. ఇప్పుడే చేతులకు బంక పట్టేసినట్టు పట్టేస్తుంది, ఇంక ఇప్పుడు తీసి అక్కడే వదిలేస్తాం. అట్లా సాయంత్రం వచ్చి మళ్ళీ దాన్ని శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టి మిగతాయి కూడా అయినాక అప్పుడు అన్నీ కడుగుతామండి. అప్పుడు దాకా బస్తా మీద వేసి చేస్తాం అలాగే. ఇంకొక కుండీ పోస్తున్నాం, దీనికి ఎంత వస్తుందో మరి చూడాలి. రెండు కుండీలు అయితే పక్కన పెట్టేసామండి, అసలు అది తెల్లంగా ఊపడుతుంది, మళ్ళీ తీస్తే అసలు వేస్ట్ అవుతుందేమో. అయినా కాడలన్నీ ఊడిపోయాక మరి ఉంచినా కూడా వస్తుందా రాదా అనేది కూడా డౌటే. కొంచెం చూద్దాం, ఒక వారం రోజులు చూసాక ఇక రానప్పుడు అప్పుడే బోర్లిద్దాం, అసలు ఏమైనా వచ్చిందో లేదో తెలుస్తుంది. పైకైతే తెల్లగా ఊపడుతున్నాయి, ఎంత వాసన వస్తుందోనండి అది గదిలెత్తంటే, అట్లా మంచి స్మెల్. దీన్ని నేను అడుగున ఆకులు వేసి పైన మట్టి లేయర్ గట్ట పోసుకుంటే ఏం రాలేదండి. నేను దీనికి పసుపుకి ఎప్పుడైనా మనం అట్లా అన్ని తీగలకు లాగా చిన్నగా అడుగున పోసేసి పైన ఆకులంతా అడుగునేసేసి పైన మట్టి పోసుకుంటే అట్లా రావద్దండి, అసలు అట్లా వస్తే పసుపు రాదు. మంచిగా మనం పెట్టేటప్పుడు ఎరువు మట్టి బాగా బలంగా పెట్టితే మనకి ఇంకా రెండోసారి పని ఉండదు, దానికి మళ్ళీ ఎరువు వేయాలి, మట్టి వేయాలి, ఇది వేయాలి, అది వేయాలని ఏముండదు. ఇంకా మనం తీసేంతవరకు సరిపోతుంది, మనం లిక్విడ్లు అన్నిటితో పాటు లిక్విడ్లు ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇక చూడండి ఎంత వచ్చిందో, ఎంత బలంగా వచ్చింది. ముందు ఎంత వచ్చింది అన్నదానికన్నా కూడా చాలా బలంగా వచ్చింది, అంటే మనం పెట్టే మట్టి సరిపోతుంది అన్నమాట, దానికి కరెక్టు సరిపోయింది. ఇంత అయితే వచ్చింది, ఎంత ఒక పక్క. కానీ ఆ మట్టి కొంచెం ఆరనిచ్చేసి ఆరనిపోయినా ఏం కాదండి, పసుపు మట్టి అసలు ఏం కాదు, ఇంకా దాంట్లో ఏం రావు మనకి. మట్టి ఎండాలు చేయాలని కూడా ఏముండదు.
కాకపోతే కొంచెం ఆరనిచ్చేసి, ఏ పంటకైనా పసుపు పంట చాలా తేలికండి పండితే. చాలా వచ్చింది. ఇంకా సగం కుండీలోకి ఎంత వచ్చిందంటే మిగతా అన్నీ తీస్తే ఇంకెంత వస్తుందో. అంటే అది బాగా తయారైనట్టు అనిపించట్లేదు, అందుకని ఇదిగోండి ఈ 2 ఉన్నాయి. ఇంకా ఇదిగో ఇది పైకి కనిపిస్తుంది కానీ మరి లోపల డౌట్గా ఉంది కొంచెం. మంచిగానే అవపడుతుంది, మట్టిగా పుంచుతాం అట్ట. ఇది కూడా అంతే. ఈ 2 4 ఉన్నాయండి. ఇంకా లోపల 4 ఉన్నాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.